హాయ్ ఫ్రెండ్స్, రాగి దోశ ప్రిపరేషన్ ఎలా అనేది నేను చూపిస్తున్నాను. సో చాలా హెల్దీ దోశ కదా దోశలన్నిట్లో. సో నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాతో ఒకసారి షేర్ చేయండి. సో రాగులు కొంచెం డస్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి మంచిగా 2-3 టైమ్స్ మంచి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ టోటల్ రాగి దోశ అయితే మరీ మా పిల్లలు తిన్నారు, అందుకనేసి నేను కొంచెం రైస్ కూడా కలిపి మన దోశ ప్యాటర్న్ టైపు నేను పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఒక హాఫ్ డే నానిన తర్వాత నేను గ్రైండ్ చేసేసుకొని మనకి దోశ ప్యాటర్న్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువసేపు నానబెడితేనే మంచిగా అవుతుంది రాగి దోశ. సో పల్లి చట్నీతో బాగా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. అలాగే ఎక్కువ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ అలా తినొద్దు. సో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్టోన్స్ అయిపోతాయి అనే కాన్సెప్ట్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని దోశ ప్యాటర్న్ లాగా లూజ్గా చేసుకొని ఆయన ఒకవేళ మీకు బాగా ఓల్డ్ అయితే కొంచెం వాటర్ చల్లి ఇలా ఆనియన్తో ఇలా వేస్తే మంచిగా దోశ మంచిగా వస్తుంది, స్టిక్ అవ్వదు అనేసి అదొక టిప్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నాకైతే ఎమ్మి దోశ చాలా ఫేవరెట్, హెల్తీ కాబట్టి కంపల్సరీ తినాలి. సో మీరు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.